హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో. మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోకి సంబంధించి 30 జూలైకి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరికీ కూడా ఒక రిమైండర్. చాలా మంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ రెండు వేరు వేరా, లేదు గూగుల్ ప్లే స్టోర్లో రెండు వేరు వేరు డిఫరెంట్ యాప్స్ అని. వెల్, మీకు ఒక్కసారి క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్ వేరు కాదు. శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్. కాకపోతే మీ అందరికీ ఈ ఫెమిలియారిటీ కన్ఫ్యూజన్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్లో మటుకే మీకు ఇప్పుడు కాంపీట్ మైండ్స్ అని కనిపిస్తుంది. ఈవెన్ మీరు యూట్యూబ్లో పేరు చూసినా శివారెడ్డి లాజిక్స్ అనే పేరు ఉంది, రైట్? ఇట్ ఈస్ ఓన్లీ టు మేక్ షూర్ దట్ యూ స్టిల్ హ్యావ్ ద ఫెమిలియారిటీ. ఎంత కాదన్నా సరే మీకు శివారెడ్డి సార్ బాగా గుర్తుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మీరు ఆ పేరుని మర్చిపోరు కాబట్టి ఆ పేరు ఫెమిలియారిటీ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇంకా అలానే మెయింటైన్ చేస్తున్నాము. సో శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకవేళ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కాంపీట్ మైండ్స్ యాప్ అని కొట్టండి, ఓకే? అది మీరు యూట్యూబ్లో అయితే శివారెడ్డి లాజిక్స్ అని కొట్టండి. సో రాను రోజులు గడిచే కొద్దీ మీకు క్లారిటీ ఈజీగా వచ్చేస్తుంది నాకు తెలుసు. సో స్టార్టింగ్ కొన్ని రోజులు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది, నేను కాదనట్లేదు. సో అందుకనే మరొకసారి చెప్తున్నాను, శివారెడ్డి లాజిక్స్, ఎస్ఆర్ లాజిక్సే కాంపీట్ మైండ్స్. సో టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వాటన్నిటిలో ఇప్పటికీ కూడా మీ ఫెమిలియారిటీ కోసం ఇంకా ఎస్ఆర్ లాజిక్స్, శివారెడ్డి లాజిక్స్ అనే ఉంది. ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్లో మటుకే కాంపీట్ మైండ్స్ యాప్ అని ఉంది. సో అందుకే వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. సో ఏది ఏమైనా ముందుగా మనం థాట్ ఫర్ ద డేతో స్టార్ట్ చేద్దాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్. ఇఫ్ యూ డోంట్, యూ వోంట్. ఇట్స్ రియలీ సింపుల్. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ సింపుల్. చాలా సింపుల్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసింది ఈ థాట్ ఫర్ ద డే. ఒకవేళ మీరు కష్టపడితే, ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్. మీరు అందరూ కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని చెప్పి కష్టపడుతూ ఉన్నారు, రైట్? ఆల్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఇట్ మైట్ బి ఎస్ఎస్సి, ఇట్ మైట్ బి ఆర్ఆర్బి, ఇట్ మైట్ బి బ్యాంకింగ్, ఆర్ ఇట్ మైట్ బి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఆర్ ఇట్ మైట్ బి సమ్ అదర్ గవర్నమెంట్ జాబ్. సో గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్నది మీ డ్రీమ్. దానికి సంబంధించి మీరు కష్టపడకపోతే, ఎవరో టైం పాస్ చేస్తున్నారు, ఎవరో బయట సినిమాలకు వెళ్తున్నారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి మీరు కూడా వాళ్ళలాగా రిలాక్స్డ్గా ఉంటే కనుక, కష్టపడకపోతే మీరు దేనికైతే బాగా ఆనందపడి గర్వపడతారో అది మీరు సాధించలేరు అని. ఆబ్వియస్గా అందరికీ దక్కేది కాదు ఇది. అందుకే గవర్నమెంట్ జాబ్కి అంత వాల్యూ, రైట్? కొంతమందికి వస్తుంది కాబట్టి దానికి అంత వాల్యూ ఉంది. సో ఏదన్నా వాల్యుబుల్ది మీరు పొందాలి అని అంటే ఆబ్వియస్గా మీరు కష్టపడాలి. కాదు నేను చెయ్యను, నాకు కుదరదు అని అంటే ఏమవుతుంది? ఏం కాదు, మీకు గవర్నమెంట్ జాబ్ రాదు. సో ఐ నో యూ పీపుల్ నో దట్. నేను మరొకసారి జస్ట్ రిమైండ్ చేస్తాను, గుర్తు చేస్తాను మీ అందరికీ. సో ఆ పాయింట్ మరొకసారి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనేది మీ లక్ష్యమే కదా, మీ లక్ష్యం కోసం మీరే కదా కష్టపడాల్సింది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ రీకన్సిడర్ దట్ వన్స్ అగైన్. మళ్ళీ ఒకసారి పునః ఆలోచించుకొని మీ ప్రారంభం ఏదైతే ప్రిపరేషన్ యొక్క జర్నీ ఉందో దాన్ని వెంటనే స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ ఎవర్. ఇప్పటికీ పోయింది ఏం లేదు. అట్లీస్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉంది కదా, మీరు ఇవాళ అట్లీస్ట్ ఒక 2 గంటలే కుదురుతుంది అనుకుందాం, 2 గంటలు చదవండి. మీ అదృష్టం బాగుంటే దాని నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చినా, యూ నెవర్ నో, మేబీ దట్ కెన్ బి ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్, రైట్? సో అందుకని ప్లీజ్ డూ వర్క్ హార్డ్, ఓకే? విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ప్రిపరేషన్కి అంతా కూడా. సో ముందుగా ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే, నేటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని గమనిస్తే, ఇవాళ తేదీ 30 జూలై. 30 జూలైని ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అని అంటారు. మీరు అనొచ్చు, అదేంటి మాస్టారు, ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్లో వచ్చే ఫస్ట్ సండే కదా అని. వెల్, అది ఇన్ జనరల్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఇస్ సంథింగ్ లైక్ మే నెలలో 2వ ఆదివారం, మే 2nd సండే అయితే మదర్స్ డే అని అంటాం. అట్లానే జూన్లో 3rd సండే అయితే మనం ఫాదర్స్ డే అని అంటాం. అట్లానే ఆగస్ట్ 1st సండే ఫ్రెండ్షిప్ డే అని అంటాం. కానీ ఇన్ జనరల్గా ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా 30 జూలైని అంతర్జాతీయ స్నేహ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అని పిలుస్తారు. అలానే మీకు గుర్తు ఉండే ఉంటుంది, మనం కేవలం ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే తెలుసుకునేటప్పుడు కేవలం నిజంగానే
ఐక్యరాజ్య సమితి పరంగా అవ్వచ్చు, లేదు ఇన్ జనరల్గా కన్వెన్షన్స్ పరంగా, లేదు ఇన్ జనరల్గా పీపుల్ ఏవైతే సెలబ్రేట్ చేసుకున్నారో వాటితో పాటు చరిత్రలో అదే రోజున ఏమన్నా జరిగి ఉంటే గనక వాటి గురించి కూడా తెలుసుకుంటున్నాము అని మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది, రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే మీకు క్వాలిటీ ఎంత బెటర్గా ఇవ్వగలిగితే, మీకు ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది ఎంత బెటర్గా ఇవ్వగలిగితే అంత బెటర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. సో ముందుగా 30 జూలై 1883కి వెళ్తే గనక ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లెజిస్లేచర్ ముత్తులక్ష్మి రెడ్డి గారు వాజ్ బోర్న్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ముత్తులక్ష్మి రెడ్డి గారు వాజ్ బోర్న్ ఇన్ పుడుక్కొట్టాయ్ ఇన్ తమిళనాడు ఆన్ జూలై 30, 1883. ఆవిడ పుట్టారు. ఎందుకు ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే, బికాస్ ఆవిడ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలు కాబట్టి. సో ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, అండ్ షీ వెంట్ డౌన్ ఇన్ హిస్టరీ బుక్స్ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ ఉమెన్ టు వర్క్ యాజ్ అ సర్జన్ ఇన్ అ గవర్నమెంట్ హాస్పిటల్. ఇండియాలోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సర్జన్గా, సర్జన్ అంటే ఎవరు? సర్జరీ చేయగలిగే వాళ్ళు అని, అంటే ఆబ్వియస్గా డాక్టర్స్. సో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయగలిగే డాక్టర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ ముత్తులక్ష్మి రెడ్డి గారు. అలానే షీఈ్ ఆల్సో ద ఫస్ట్ ఫీమేల్ లెజిస్లేచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఆబ్వియస్గా 1883 అని అంటే 1947కి చాలా దూరం ఉంది కదా, లైక్ 47, 17 వుడ్ బి 64 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆబ్వియస్గా ముందు అయిపోయి ఉండాలిగా. సో ఆ విధంగా ముత్తులక్ష్మి రెడ్డి గారు వాజ్ ద వెరీ ఫస్ట్ లేడీ లెజిస్లేచర్ ఆర్ ఫీమేల్ లెజిస్లేచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనమాట. అండ్ అలానే మనం కొన్ని పాపులర్ పీపుల్ గమనిస్తే కనుక 1822వ సంవత్సరంలో వాజిద్ అలీ షా బహదూర్ జన్మించాడని చెప్పచ్చు. ఈ వాజిద్ అలీ షా బహదూర్ని సింపుల్గా వాజిద్ అలీ షా అని కూడా అంటూ ఉంటారు. ఇతను ఎవరో కాదు, అవధ్ ఏదైతే ప్రాంతం ఉందో దానికి 10వ అలానే చిట్ట చివరి నవాబ్ అన్నమాట. సో వాజిద్ అలీ షా బహదూర్ ఈస్ ద 10th అండ్ ద లాస్ట్ నవాబ్ ఆఫ్ అవధ్. సో అవధ్ ని ఒకప్పుడు ఔద్ అని పిలిచేవాళ్ళు. సో ఇది ప్రస్తుతం యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రాంతం. తర్వాత 1969లో మందాకిని గారు జన్మించారు. మందాకిని గారు బాలీవుడ్ అనే కన్నా ఒకప్పుడు హిందీ ఫిలిం ఇండస్ట్రీలో బాగా పాపులర్. తర్వాత సోను నిగమ్ గారు, సోను సూద్ గారు కూడా వాళ్ళ బర్త్డేస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అలానే హెన్రీ ఫోర్డ్ యొక్క బర్త్డే కూడా, ఆయన 1863లో పుట్టారు. హెన్రీ ఫోర్డ్ ఎవరు? ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ అసెంబ్లీ లైన్ ప్రొడక్షన్. ఇక్కడ ఏఎల్పి అంటే మీరు అసిస్టెంట్ లోకో పైలట్ అనుకునేరు, అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఇక్కడ అనుకుంటే మటుకు తప్పు, ఎందుకంటే హెన్రీ ఫోర్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ అసెంబ్లీ లైన్ ప్రొడక్షన్. దీని గురించి కూడా మనం కొన్ని రోజుల క్రితం చర్చించుకున్నాము. సో అప్పుడు బేసిక్గా ఏంటిది, హెన్రీ ఫోర్డ్ సంబంధించిన ఏదైతే ఫోర్డ్ కంపెనీ ఉందో వాళ్ళ యొక్క మొట్టమొదటి మోడల్ లాంచ్ అయింది అని. సో మన ఇటీవల భారత్లో చర్చించుకున్న ఒక వారం 10 రోజుల క్రితం. బట్ అది మొదటి మోడల్ లాంచ్ అయిన సందర్భంగా, ఇది హెన్రీ ఫోర్డ్ యొక్క జన్మదినం సందర్భంగా. ఫైన్. సో ఇంతకీ అసెంబ్లీ లైన్ ప్రొడక్షన్ అంటే ఏంటి? మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ని తీసుకుందాం. సో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు ముందు ఆ ఆటా కానీ మైదా కానీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటారు. తర్వాత దాంట్లోకి యాడ్ చేయాల్సిన షుగర్స్ యాడ్ చేస్తారు, ఆయిల్స్ యాడ్ చేస్తారు. తర్వాత బిస్కెట్ తయారయ్యింది అని అనుకుందాం. ఈ బిస్కెట్ తయారైన తర్వాత ఆ బిస్కెట్లన్నింటినీ కూడా ఒక బంచ్ ఆఫ్ బిస్కెట్స్గా చేసి ఒక ప్యాకెట్లో పెట్టడం. ఆ ప్యాకెట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి దానికి సీల్ వేయడం. అక్కడి నుంచి ఒక బాక్స్లో బిస్కెట్స్ అన్నిటినీ కలెక్ట్ చేయడం. ఆ బాక్స్ ముందుకెళ్ళి మళ్ళీ బంచ్ ఆఫ్ బాక్సెస్ని కలిపి ఒక పెద్ద బాక్స్ వేసి తర్వాత అది ట్రక్లోకి ఎక్కించడం. సో ఇట్లా ఒకదాని తర్వాత ఇవన్నీ కూడా బెల్ట్లో మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ మనిషి అక్కడే ఉంటాడు, ఆ బెల్ట్ కదులుతూ ఉంటుంది. అట్లా ప్రొడక్షన్ ఫాస్ట్గా అవుతుంది. ఇంతకుముందు ఏమయ్యేది, ఇక్కడ మనిషి చేసి ఆ మనిషి తీసుకెళ్ళి పెట్టాలి, మళ్ళీ ఇక్కడ మనిషి చేయాలి, అలా జరిగేది, రైట్? అలా కాకుండా బెల్ట్ మూవ్ అవుతూ ఉంటుంది, మనిషి అక్కడే ఉంటాడు. దానివల్ల ప్రొడక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. సో అట్లా అసెంబ్లీ లైన్ ప్రొడక్షన్ని నూతన విధానాలతో ట్రాన్స్ఫార్మ్ చేసింది, రెవల్యూషనైజ్ చేసింది హెన్రీ ఫోర్డ్ అనమాట. సో మనకి ఫోర్డ్ కంపెనీ కార్లు ఐడియా ఉండే ఉంటాయి. ఫోర్డ్ ఫియాస్టా, ఫోర్డ్ ఫీగో, ఇవన్నీ కూడా. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కార్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఫోర్డ్ ఇండియాని వదిలేసి వెళ్ళిపోయింది, మేము ఇండియాలో ఇంకా బిజినెస్ చేయదలుచుకోలేదు అని. సో ఒకప్పుడు షెవర్లే ఉండేది, షెవర్లే కూడా ఇండియాని వదిలేసి వెళ్ళిపోయింది. ఫోర్డ్ కూడా ఇండియాని వదిలేసి వెళ్ళిపోయింది. నేను అనుకోవడం మేబీ భవిష్యత్తులో జాగ్వార్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది అని. కాకపోతే ఆబ్వియస్లీ జాగ్వార్ టాటా అండర్లోనే ఉంది కాబట్టి మేబీ వెళ్ళకపోవచ్చు. బట్ ఐ సమ్వేర్ ఫీల్ లైక్ జాగ్వార్ వెళ్ళిపోతుంది అని. సో ఏది ఏమైనా
ఒకటి ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. సో మీ అందరికీ స్నేహితులు ఉంటారు కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ ఎంత కథన మీరు ఒక విధంగా మాకు స్నేహితులే కాబట్టి, బికాస్ మీ సహకారం లేకపోతే శివారెడ్డి లాజిక్స్ కానీ కాంపీట్ మైండ్స్ కానీ ఇంత ముందుకు వెళ్ళేది కాదు. కాబట్టి మీ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే యొక్క శుభాకాంక్షలు. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. అలానే చరిత్రలో ఈ రోజున జరిగిన ముఖ్యమైన సంఘటనలు లేదు సందర్భాలు అని చెప్పొచ్చు. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్. సో ముందుగా క్వాడ్ కాల్స్ ఫర్ ఎండ్ టు వైలెన్స్ ఇన్ ఉక్రెయిన్, గాజా అండ్ మియాన్మార్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో అక్కడ ఎండ్ ఆఫ్ ద డే పవర్ కోసం స్ట్రగుల్ జరుగుతూనే ఉంది. హూ డజంట్ వాంట్ పవర్? కొంతమంది నాకు అధికారం వద్దు అని అంటారు, కొంతమంది నాకు అధికారమే కావాలి అని అంటారు. సో ఇప్పుడు అధికారం కావాలి అనుకున్నవాడు అధికారం చలాయించడం కోసం ఇతరుల మీద అధికారాన్ని ప్రయోగిస్తాడు. ఎవరైతే నాకు అధికారం వద్దు అని అంటున్నాడో, నేను వద్దు అంటున్నా నా మీదకి ఎందుకు దండయాత్ర చేస్తున్నారు అని చెప్పి రిటాలియేషన్ లా పర్సన్ ఫైట్ చేస్తాడు. దిస్ ఇస్ సంథింగ్ లైక్, నేను మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇండియాకున్న ఒక పాలసీ ఏంటంటే, ఇండియా ఎప్పుడు కూడా వార్ని స్టార్ట్ చేయదు. ఇండియా యుద్ధానికి సంబంధించి తను పెట్టుకున్న సిద్ధాంతాలు విధి విధానాలు చూసుకుంటే కనుక ఇండియా ఎప్పుడు మొట్టమొదటిగా అంటే ముందుగా యుద్ధాన్ని ప్రారంభించదు. కానీ ఎవరైనా వేరే వాళ్ళు యుద్ధానికి పాల్పడి ఏదో ఒక విధంగా మన మీద అటాక్ చేస్తే రిటాలియేషన్ అంటే ప్రతిచర్య లాగా, రెస్పాన్స్ లాగా ఇండియా ఫైట్ చేస్తుంది. సో దాని అర్థం ఏంటి? ఇండియా డజంట్ వాంట్ టు ఫైట్ అ వార్, బట్ ఇఫ్ అదర్ కంట్రీస్ వాంట్స్ టు, ఇండియా విల్ ఫైట్. ఇన్ ద వెరీ సేమ్ వే ఒకళ్ళు పవర్ కావాలి అని ఇంకొకళ్ళు పవర్ వద్దని కూర్చున్నా, ఎవరైతే పవర్ కావాలి అని అనుకున్నారో వాళ్ళు వెళ్ళి అవతల మీద దాడి చేస్తే వాళ్ళు తిరిగి దాడి చేస్తారు కదా, జస్ట్ లైక్ ఇండియా విల్ మైట్ ఆర్ డూ ఇట్. సో అట్లా ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో మేజర్ యుద్ధం మనకు తెలిసిందే. ఒకటి ఉక్రెయిన్ రష్యా, రెండవది ఇజ్రాయిల్ పాలస్తీను, అలానే ఇంకోటి మయన్మార్లో జరుగుతున్న క్రైసిస్ అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అలానే మనం జాగ్రత్త గమనిస్తే ఇటీవల ఒక విధంగా చెప్పాలి అంటే బంగ్లాదేశ్లో కూడా కొంచెం సిమిలర్ సినారియోస్ ఉన్నాయి. మేబీ సిచ్యుయేషన్స్ని కంట్రోల్ చేయకపోతే అక్కడ అంతర్గత సంక్షోభం, ఇంటర్నల్ క్రైసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఇవి ఒకటే కాదు, సిరియా అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, ఇరాక్ అవ్వచ్చు, ఇలా ప్రతి దేశం కూడా కొట్టుకుంటూనే ఉంటున్నాయి అన్నమాట ఫర్ వేరియస్ రీజన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పవర్, ఎవరు గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి. సో ఏది ఏమైనా క్వాడ్ అంటోంది ఈ యుద్ధాలను ఏదో ఒక విధంగా చేసి ఆపాలి, అలానే హింస ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపాలి అని. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఈ యుద్ధం ఎక్కడ జరుగుతోంది అన్న పాయింట్ని పక్కన పెడితే, ఇంతకీ యుద్ధం ఆపాలి, హింసను ఆపాలి అని ఎవరన్నారు? క్వాడ్ అంది, రైట్? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్వాడ్ని ఇన్ జనరల్గా క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని కూడా అంటారు. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఆ డైలాగ్ కాదు. డైలాగ్ అంటే బేసిక్గా మాట్లాడడం అని అర్థం, చర్చలు జరపడం అని అర్థం, సంభాషణ చేయడం అని అర్థం. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? 4 sides ఉన్నది ఏదైనా అని. అది ఒక ట్రెపీజియం అవ్వచ్చు, అది ఒక పారలోగ్రామ్ అవ్వచ్చు, అది ఒక రెక్టాంగిల్ అవ్వచ్చు, అది ఒక స్క్వేర్ అవ్వచ్చు, అది ఒక రాంబస్ అవ్వచ్చు, అది మరి ఏదైనా అవ్వచ్చు. మీకు దీని గురించి మంచి ఐడియా ఉందన్న సంగతి నాకు తెలుసు. సో ఇట్ కెన్ బి అ ట్రెపీజియం, ఇట్ కెన్ బి అ పారలోగ్రామ్, ఇట్ కెన్ బి అ రెక్టాంగిల్, ఇట్ కెన్ బి అ స్క్వేర్, ఇట్ కెన్ బి అ రాంబస్. సో బేసిక్గా క్వాడ్రిలేటరల్ అని అంటే 4 భుజాలు కలిగినది అని అర్థం, రైట్? సో ఇక్కడ మనం దేశాల పరంగా చూసుకుంటున్నాం కాబట్టి 4 దేశాల యొక్క సమూహమే ఈ క్వాడ్ అన్నమాట. సో 4 దేశాలు భద్రతను కల్పించడం కోసం ఏవైతే ఒక సంఘంగా, ఒక గ్రూపుగా ఫామ్ అయ్యి చర్చలు జరుపుతాయో దానినే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు. దీన్ని ప్రతిసారి ఇంత పెద్దగా పిలవలేరు కాబట్టి వాళ్ళు సింపుల్గా క్వాడ్ అని పిలుస్తున్నారు. సో ఈ క్వాడ్లో ఉన్న 4 దేశాలు ఏమిటి అని గమనిస్తే, ముందుగా ఇండియా, తర్వాత యుఎస్ఏ, తర్వాత జపాన్, తర్వాత ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏని కొన్నిసార్లు సింపుల్గా యుఎస్ఏని మెన్షన్ చేస్తారు, ఆస్ట్రేలియాని కొన్నిసార్లు సింపుల్గా ఓజీ అని మెన్షన్ చేస్తారు. మనలో చాలా మంది దీనిని జెడ్ అని పలికిన ఇన్ జనరల్గా ఎస్పెషల్లీ వెస్టర్న్ సైడ్లో దీన్ని జీ అని పలుకుతారు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం జీ తెలుగు ఛానల్ అని అంటున్నాం కానీ జెడ్ తెలుగు ఛానల్ అని అనట్లేదు కదా. హిందీలో జీ సినిమా అనే ఛానల్ ఉంది కానీ జెడ్ సినిమా అనే ఛానల్ లేదు కదా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో అందుకని ఆజీ అని పిలుస్తారు. ఆస్ట్రేలియన్స్ని ఆసీస్ అని పిలుస్తూ ఉంటారు కదా, అట్లా ఆజీ అనమాట. సో కొన్నిసార్లు వార్తాపత్రికలు అక్కడ కూడా ఇలా ఓజీ అని మెన్షన్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఓజెడ్ అని మెన్షన్ చేశారంటే వాళ్ళు ఆస్ట్రేలియా గురించి చెప్తున్నారు అని అర్థం.
సో ఏది ఏమైనా క్వాడ్లో ఉన్న 4 దేశాలు ఏంటి? ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి, ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. నేను ఎందుకు దాన్ని 3 సార్లు చెప్పాను అని అంటే, ఒకవేళ మనం ఇండియా ఇక్కడ ఉంది అని అనుకుంటే గనక సో ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, తర్వాత ఇక్కడ జపాన్ ఉంటుంది, తర్వాత ఇక్కడ అమెరికా ఉంటుంది. సో ఇటువైపు ఏమో అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. ఏముంటుంది? అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. నేను ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు, జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం డ్రా చేస్తాను. బికాస్ ఐఎమ్ నాట్ లియోనార్డో డావిన్సీ ఆర్ పికాసో అండ్ ఐ హోప్ ఐ విల్ నెవర్ బీ దెమ్. సో ఏది ఏమైనా సరే, కమింగ్ బ్యాక్, సో ఇదొక దేశం జపాన్. సో ఇది జపాన్, ఇది ఇండియా, ఇది యుఎస్ఏ, ఇది ఆస్ట్రేలియా. ఫైన్. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. దిస్ ఇస్ వాట్ ఈస్ దేర్. 4 భుజాలు, 4 వైపులా 4 మూలలు. ఈ దేశాలే మూలలు. ఆ లైన్ని మనం భుజాల్లా కన్సిడర్ చేస్తే కనుక దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ బి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పర్టికులర్ ప్లేస్లో చైనా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇలా ఉంటుంది యాక్చువల్గా చైనా. మీరు మ్యాప్ని చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ డ్రా చేస్తాను కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ తెలుసుకున్న తర్వాత ఒకసారి మ్యాప్ని చూడండి, మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చైనా పెద్దది ఉంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంది, ఇండియన్ ఓషన్. అటువైపు అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇక్కడ మధ్యలో పసిఫిక్ మహాసముద్రం ఉంది. మళ్ళీ మనం దగ్గరగా జూమ్ చేసుకుంటూ వెళ్తే సౌత్ చైనా సీ అని, ఈస్ట్ చైనా సీ అని, ఫిలిప్పీన్స్ సీ అని ఇలా చాలా వస్తాయి. బట్ మనం ఇంజనల్ ఓషన్స్ పరంగా చూసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ 4 దేశాలు కూడా భద్రత అని పేరుకి పెట్టిన భద్రత ఆబ్వియస్లీ ఒక ఇదన్నమాట రిక్వైర్మెంట్. బట్ అట్ ద సేమ్ టైం అవి కాకుండా చైనాని కౌంటర్ అటాక్ చేయడానికి, బికాస్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చైనా పసిఫిక్ ఓషన్ మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తుంది. అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్న సంగతి వేరు. బట్ స్టిల్ దాని యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లెట్స్ ఒక విలేజ్కి పంచాయత్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు అనుకుందాం, సర్పంచ్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఒక గ్రామానికి. ఆ ఊరికి మీకు సంబంధం లేదు. ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తికి అక్కడ ఉన్న సర్పంచ్తో ఒక పని పడింది. మీకు ఆ ఊరితో సంబంధం లేదు, కానీ ఆ సర్పంచ్ మీకు తెలుసు అని అనుకుందాం. ఎవరికైతే పని అవసరం ఉందో అతను ఆ ఊర్లోనే ఉంటున్నాడు అనుకుందాం, కానీ ఆ పర్సన్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాడు. మీకు తెలిసింది ఆ పర్సన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అని. సో మీరు ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఒకవేళ పని చేయించగలిగితే దాని అర్థం ఏంటి? మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ దో మీకు సంబంధం లేకపోయినా ఆ ఊరికి సంబంధించి స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ పని చేయించగలిగారు. ఇన్ ద వెరీ సేమ్ వే చైనా తన యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం పెట్టుకుంటే అప్పుడు జపాన్ చైనా చెప్పిన మాట ఏంటుంది, ఇండియా చైనా చెప్పిన మాట ఏంటుంది, యుఎస్ఏ చైనా చెప్పిన మాట ఏంటుంది, ఆస్ట్రేలియా చైనా చెప్పిన మాట ఏంటుంది, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, అలానే మిగిలిన చిన్న చిన్న దేశాలు కిరిబాతి, వనౌతు, పపువా న్యూగినియా, ఇవన్నీ ఫిజీ, ఇవన్నీ కూడా దాని పేరే ఉంటాయి. సో బేసిక్గా ఒకప్పుడు అమెరికా, అలానే ఫ్రాన్సు, అలానే రష్యా వీళ్ళందరూ అదే పని చేసేవాళ్ళు అనమాట. సో ఏది ఏమైనా చైనాని కౌంటర్ అటాక్ చేయడానికి అలానే ఈ ఇండో పసిఫిక్ రీజన్ యాక్చువల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఏషియా అమెరికా రీజన్ అని పిలిచేవాళ్ళు. బట్ ఈ మధ్య యుఎస్ఏ ఇండియాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. బికాస్ యుఎస్ఏకి రష్యా పడదు, యుఎస్ఏకి చైనా కూడా పడదు. సో వీళ్ళిద్దరిని కౌంటర్ అటాక్ చేయాలంటే యుఎస్ఏకి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇండియా. అండ్ ఇండియా ఎలాగో రష్యాతో ఉందన్న సంగతి యుఎస్ఏకి తెలిసినా, అందుకే కదా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కున్న ప్రతిసారి కూడా యుఎస్ శాంక్షన్స్ విధిస్తూ ఉంటుంది. బట్ ఏది ఏమైనా స్టిల్ యుఎస్ఏకి ఇండియా కావాలి. సో అందుకని కావాలని ఈ రీజన్ని ఇండో పసిఫిక్ రీజన్ లేదు ఇండియో ఆసియాటిక్ రీజన్ అని పిలుస్తోంది యుఎస్. సో వీళ్ళు నలుగురు కూడా చైనా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలని ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ క్వాడ్ ఒక ఫార్మల్ గ్రూప్ కాదు, ఇది ఒక అధికారిక సమూహం కాదు. ఇది జస్ట్ వాళ్ళు 4 దేశాలు ఉన్నారు, వాళ్ళు కలుస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఈ విధంగా చెప్పారు. సో క్వాడ్లో ఏ దేశాలు ఉన్నాయని అడగచ్చు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. తర్వాత మడురో డిక్లేర్డ్ విన్నర్ ఆఫ్ డిస్ప్యూటెడ్ వెనిజులా ఎలక్షన్. అసలు ఎలక్షన్ ఎందుకు జరిగిందా అనిపిస్తుంది. ఎందుకు అనంటే వెనిజులా అనేది సౌత్ అమెరికా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఒక దేశం. అంటే ఈ బ్రెజిలు, అర్జెంటీనా, తర్వాత చిలీ, కొలంబియా, పెరు, బేసిక్గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న దేశం అన్నమాట ఈ వెనిజులా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వెనిజులాలో బేసిక్గా ఎప్పుడూ కూడా ఏదో ఒక విధమైన క్రైసిస్ వస్తూనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ఎక్కువ అక్కడ. సో ఏది ఏమైనా అక్కడ ఒక వింత జరిగిందనమాట. వింత అంటే ఏం కాదు, ఇంజనల్గా చాలా దేశాల్లో జరుగుతూ ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఎలక్షన్స్లో ఫ్రాడ్ జరిగింది అని.
సో మదూరో అనే అతను ప్రెసిడెంట్గా గెలిచాడు. అయితే ఆ కంట్రీ ఎలక్షన్ కండక్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే మదూరోకి సంబంధించిన పార్టీకి 49% ఎంతో ఓట్లు వచ్చాయి, తర్వాత ఇంకో సెకండ్ పార్టీకి 44% ఓట్స్ వచ్చాయి. సో 49 మెజారిటీ కాబట్టి మదూరో ప్రెసిడెంట్ అయిపోయాడు అని. సో ఎవరైతే 44% దక్కించుకున్నారో ఓట్లు వాళ్ళు ఏమంటున్నారు, యాక్చువల్గా మాకు వచ్చింది 77%, మీరు ఏదో మతలబు చేసి ఈ విధంగా చేస్తున్నారు అని. సో ఏది ఏమైనా సరే వెనిజులాకి కొత్త ప్రెసిడెంట్ అయితే వచ్చేసాడు. బట్ తర్వాత ఏం జరుగుతుందని మనం వేచి చూడాలి. బట్ ఏది ఏమైనా ఒకటి, సౌత్ అమెరికాలో దేశాలు చాలానే ఉన్నాయి, ఇన్ జనరల్గా దాన్ని అంతగా ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ వెనిజులా ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ కన్సిడరింగ్ ఆయిల్. ఇండియా 85% ఆయిల్ మొత్తాన్ని కూడా దిగుమతి చేసుకుంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో లెట్స్ సే సౌదీ అరేబియా అవ్వచ్చు, లేదు యుఏఈ అవ్వచ్చు, లేదు కువైత్ అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, ఇరాక్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఇలాంటి దేశాల నుంచి ఆయిల్ కొనుక్కోలేని పరిస్థితి ఉంటే వెళ్ళి వెనిజువేలా నుంచి ఇండియా ఆయిల్ తెచ్చుకుంటుంది. అందుకే వెనిజువేలాలో ఏం జరుగుతుంది అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే బిగినింగ్లో కూడా చెప్పాను, వెనిజులా గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు, బికాస్ సౌత్ అమెరికా కాంటినెంట్ పెద్దగా ఎవరు అంతగా కన్సిడర్ చేయరు సీరియస్గా. ఎందుకంటే అక్కడ మేజర్ కంట్రీస్ ఏం లేవు అపార్ట్ ఫ్రమ్ బ్రెజిల్ అండ్ అర్జెంటీనా, ఒక విధంగా చిలీ. బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ ఈ మూడు తర్వాత అంతగా మిగతా ఎవరు పెద్ద కన్సిడర్ చేయరు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సో ఏది ఏమైనా వెనిజువేలాలో ఆయిల్ ఉంది కాబట్టి ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే రీసెంట్గా ఓఎన్జీసీ తెలుసు కదా అందరికీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, వీళ్ళు ఓఎన్జీసీ విదేశ్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ బ్రాంచ్ని క్రియేట్ చేశారు. అంటే బేసిక్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఏదైనా ఎక్విజిషన్స్ చేపట్టాలి అన్నా, అంటే ఏదైనా ఆయిల్ ఫీల్డ్ ఉన్నా, చమురు క్షేత్రం ఉన్నా, వాటిని కొనుక్కోవడం కానీ లేదు వాటిని ఆపరేట్ చేయడానికి కానీ అలా ఓఎన్జీసీ విదేశ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఈ ఓఎన్జీసీ విదేశ్ వెళ్ళి వెనిజువేలా దేశంలో ఉన్న ఒక ఆయిల్ ఫీల్డ్ని కొనేసింది పోయిన సంవత్సరం. సో ఆబ్వియస్గా అప్పుడు వెనిజువేలాలో ఏదైనా జరిగితే ఇండియాకి కూడా ఒక ప్రాబ్లమే కదా. వెనిజువేలాలో పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే ఇండియాకి కూడా మంచిది, అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ లేకపోతే ఇండియాకి కూడా ఒక విధంగా ఇబ్బంది, రైట్? సో అందుకని వెనిజువేలా గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా వెనిజువేలా కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? కరకాస్. కొంతమంది దీన్ని వెనిజువేలా అని పిలుస్తారు, కొంతమంది వెనిజులా అని పిలుస్తారు. మీరు ఎలా పిలిచినా సరే పేరు అయితే గుర్తుపెట్టుకోండి. సో వెనిజువేలా క్యాపిటల్ వచ్చేసి కరకాస్, కరెన్సీ వచ్చేసి వెనిజులియన్ బోలివార్. అలానే ఇది ఓపెక్లో ఒక భాగం, అంటే ఓపెక్లో ఒక సభ్య దేశం ఇది. ఇంతకీ ఓపెక్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో బేసిక్గా ఎక్కడైతే చమురు ఎక్కువగా ఉందో ఆ దేశాలన్నీ కూడా చమురుని ఆబ్వియస్గా ఎగుమతి చేస్తాయి, ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో అట్లా ఎవరైతే చమురుని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేశారనమాట. యాక్చువల్గా ముందు గ్రూప్గా ఫామ్ చేసినవి కొన్ని దేశాలే, ఈ సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్, ఇరాక్ ఇవి ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో ఓన్లీ ఒక 5-6 దేశాలు మటుకే కలిసి గ్రూప్గా ఫామ్ చేశాయి. 1960లో బాగ్దాద్లో. బాగ్దాద్ ఇరాక్ రాజధాని. ఇరాక్ పాత పేరు మెసపొటామియా. అన్నీ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎన్ని గుర్తొస్తే అని గుర్తుపెట్టుకోవాలి. మెసపొటామియా, బికాస్ ఎగ్జామ్లో ఏది అడుగుతారో మనకు తెలియదు కదా. సో ఇరాక్ పాత పేరు మెసపొటామియా. మనకి ఒకప్పుడు సద్దాం హుస్సేన్ ఉండేవాడు ఇరాక్. సో ఇరాక్ రాజధాని బాగ్దాద్. సో ఆ బాగ్దాద్లో 1960లో ఈ ఓపీఎస్ని స్టార్ట్ చేశారు. సో ఇరాక్, ఇరాను, అలానే సౌదీ అరేబియా ఇలా ఒక 5-6 కంట్రీస్ కలిసి దాన్ని స్టార్ట్ చేసాయి. తర్వాత మెల్లిమెల్లిగా మిలియన్ కంట్రీస్ యాడ్ అవుతున్నాయి. కొన్ని కంట్రీస్ యాడ్ అయ్యాయి, మళ్ళీ వెళ్ళిపోయాయి కూడా, అంటే నాకు కుదరా బాబు ఇదని చెప్పి తప్పుకున్నాయి కూడా. సో ఏది ఏమైనా ఆ విధంగా చూసుకుంటే కనుక మెంబర్ కంట్రీస్ చూస్తే వెనిజువేలా, అల్జీరియా, ఇరాన్, ఇరాక్, కువైత్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యుఏఈ, గ్యాబాన్, ఈక్వటోరియల్ గినియా, కాంగో. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఖతారు, ఇండోనేషియా, ఈక్వెడార్ ఈ మూడు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీటిలో సభ్య దేశాలుగా ఉన్నాయి, కానీ తర్వాత వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండోనేషియాని తీసుకుంటే ఇండోనేషియా ఒక పాయింట్ ఆఫ్ టైంలో జాయిన్ అయింది, వద్దు అని రద్దు చేసుకుంది, మళ్ళీ జాయిన్ అయింది, మళ్ళీ రద్దు చేసుకుంది. సో వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు కొన్నిసార్లు సభ్య దేశంగా ఉంటారు, కొన్ని సభ్య దేశంగా ఉండరు. ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉండకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అగైన్ మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఏది ఏమైనా అవి ఆ దేశాలు ఇష్టం. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వీటిలో మేజర్ కంట్రీస్ ఏవి అని మనం చూస్తే కనుక సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్, ఇరాక్, కువైత్, నైజీరియా ప్రస్తుతం అండ్ వెనిజువేలా. సో ఇవి మేజర్ కంట్రీస్ ఇన్ జనరల్ ఇండియా పరంగా చూసుకుంటే కనుక.
సో నైజీరియా ఆఫ్రికాలో ఉంది, వెనిజువేలా సౌత్ అమెరికాలో ఉంది, అల్జీరియా కూడా అటు ఆఫ్రికా అటువైపే ఉంది, ఇరాన్, ఇరాక్, కువైత్, సౌదీ అరేబియా, యుఏ ఇవన్నీ ఏషియాలో ఉన్నాయి. సో ఏషియాలో స్టెబిలిటీ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎక్కువగా వీటి మీద ఆధారపడింది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు జరిగితే వీళ్ళ మీదకే వెళ్ళాలి. సో అప్పుడు వీళ్ళకి ఏమని చెబుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఇండియాకి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. లెట్సే ఇండియాకి వెనిజులాకి మంచి రిలేషన్స్ ఉన్నా, ఇండియాకి సౌదీ అరేబియాకి మంచి రిలేషన్స్ ఉన్నా, లెట్సే ఈ ఆర్గనైజేషన్ పరంగా వీళ్ళు ఒక డెసిజన్ తీసుకున్నారో అని అనుకుందాం. బట్ అప్పుడు ఇండియా ఆ ఆర్గనైజేషన్స్కి అగేన్స్ట్గా వెళ్ళలేదు కదా. సో అందుకని వెనిజులా ఇంపార్టెంట్ అంటున్నాను నేను. సో దట్ ఈస్ ద థింగ్. సో ఏది ఏమైనా ఎప్పుడు స్థాపించారు? 1960. హెడ్ క్వార్టర్స్ 2 చోట్ల ఉంది, వియన్నా అలానే అల్జీరియా. సో అల్జీరియా అనే కన్నా మనం అల్జీర్స్ అని చెప్పడం బెటర్, ఎందుకంటే అల్జీరియా ఈజ్ ద కంట్రీ, అల్జీర్స్ ఇస్ ద క్యాపిటల్, వియన్నా వచ్చేసి ఆస్ట్రియా యొక్క రాజధాని. సో ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం ఈ 12 దేశాలే ఉన్నాయి. ఇవి ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. తర్వాత జాతీయ అంశాలు చూసుకుంటే కనుక సెంటర్ లైక్లీ టు మూవ్ ILO అగేన్స్ట్ ఇట్స్ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అంటుంది. దీని గురించి నాకు యాక్చువల్గా తెలిసిన తర్వాత ఒక విధంగా, అంటే బీయింగ్ బ్రూటల్లీ ఆనెస్ట్, నాకు నవ్వు వచ్చింది ముందు. బట్ తర్వాత ఏమోలే, మేబీ నిజమై ఉండొచ్చు అనిపించింది. నవ్వెందుకు వచ్చింది, నిజం ఎందుకు అనిపించింది, నేను రెండూ చెప్తాను. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ట్రూత్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2024 ఏప్రిల్ అలానే మే లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా. 2024 ఏప్రిల్ మేలో లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా. సో అప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్ టైంలో, ఎస్పెషల్లీ ఎన్నికల సమయంలో గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఏమీ రిలీజ్ అవ్వకూడదు. బికాస్ ఇట్స్ ప్రాక్టికల్లీ స్పీకింగ్. ఎందుకనంటే ఏదన్నా గవర్నమెంట్కి అగేన్స్ట్గా రిపోర్ట్ కానీ ఏదన్నా బయటకు వస్తే, ఓ వీళ్ళు ఏం చేయలేదా, ఇదా వీళ్ళు చేసింది అని ఒక భయం ఉంటుంది వాళ్ళ లోపల. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి అధికారం కావాలి. మేబీ మనం అనొచ్చు నాకు అధికారం వద్దు అని, కానీ మీరు ఏదన్నా చెయ్యాలి అంటే అధికారంలో ఉండి మటుకే కదా చేయగలిగేది. అంటే అఫ్ కోర్స్ ప్రతిసారి గవర్నమెంట్ లాగా ఉందని కాదు, ఐ నో యూ పీపుల్ ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో బేసిక్గా అందుకని ఎలక్షన్స్ ముందు ILO యాక్చువల్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అని చెప్పి. సో ఈ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకున్న దానికి కొంచెం అగేన్స్ట్గా విరుద్ధంగా ఉందన్నమాట. అండ్ దట్టు అది ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేశారు. అండ్ మోరోవర్ ఎంత కాదన్నా ప్రాపర్ మెజారిటీ ఉన్నా లేకపోయినా మళ్ళీ తిరిగి ఎన్డీఏనే కదా గవర్నమెంట్ ఫామ్ చేసింది. అఫ్ కోర్స్ ప్రాపర్ మెజారిటీ లేదు, బట్ స్టిల్ దే ఆర్ ఏబుల్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఫర్ ద 3rd కన్సర్వేటివ్ టర్మ్, రైట్? సో అందుకని వాళ్ళు ఇప్పుడు ILOని ఛాలెంజ్ చేస్తున్నారు, వీలైతే కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు ILO గురించి ఉంది కాబట్టి ILO గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సింపుల్ ఏం లేదు, వీళ్ళు ఏదైతే ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేశారో ఆ ఫ్యాక్టర్స్ కొంచెం మిస్లీడింగ్గా ఉన్నాయి అని, కొంచెం తప్పుగా ఉన్నాయి అని చెప్పి ఇండియా భావిస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇండియా ఏమంటుంది, నువ్వు తప్పు చెప్పావు అని అంటుంది. నాకు ఇప్పుడు నవ్వెందుకు వచ్చింది ఏంటంటే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పనిగట్టుకుని అయితే ఇండియాకి అగేన్స్ట్గా ఉండదు కదా. ఐ మీన్ పర్పస్ఫుల్గా నేను అనేది. అఫ్ కోర్స్ ఎక్కడ జరగాల్సిన బ్యాక్ స్టోరీలు అక్కడ జరుగుతాయి, నేను కాదనట్లేదు. నేను ఇక్కడ ఇండియాకి అగేన్స్ట్గా కూడా ఏమీ మాట్లాడట్లేదు, నేను జస్ట్ రియలిస్టిక్గా మాట్లాడుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే అన్ని కంట్రీస్కి ఉన్నది ఒకటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఒకవేళ వెనకాల నుంచి ఏమన్నా దేశాలు మతలబులు చేసే ప్రయత్నం చేసినా కంప్లీట్గా అయితే ఇండియాకి అగేన్స్ట్గా ఉండడానికి అవకాశం లేదు. సరే ఉంది అని అనుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు, దిస్ ఇస్ ద ట్రూ పిక్చర్, గవర్నమెంట్ వేరేది చెప్తోంది అని. గవర్నమెంట్ ఏమో లేదు, నేను వేరే ఫ్యాక్టర్స్ని వేరే ఫార్ములాస్ని యూజ్ చేశాను. వేరే ఫ్యాక్టర్స్ని వేరే ఫార్ములాస్ని యూజ్ చేసినప్పుడు వీళ్ళు ఇచ్చినట్టే వీళ్ళది ఉండాలని గ్యారంటీ ఎక్కడుంది అసలు? లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు కుడి చేతున్నప్పుడు ఇలాదే అంటారు, ఇంకోళ్ళు ఎడం చేతున్నప్పుడు ఇలాదే అంటారు. సో 2 చేతులు వేరు వేరు కదా. సో వీళ్ళు కుడి అనుకుందాం, వీళ్ళు ఎడమ అనుకుందాం, లేదు వీళ్ళు కుడి వీళ్ళు ఎడమ అనుకుందాం, ఇద్దరు సేమ్ ఎలా అవుతారు ఈవెన్ ఇద్దరు తింటున్నా? సో అందుకని చిన్నపిల్లలాగా కొట్టుకోవడం ఏంటి అని నాకు అలా నవ్వు అనిపించింది. బట్ రియలిస్టిక్గా అయితే మేబీ నిజంగానే వీళ్ళు తప్పు చెప్పారేమో, అందుకే వీళ్ళు ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఛాలెంజ్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. సో దీనికి సంబంధించి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి సంబంధించి ఒక అఫీషియల్ బయటకు వచ్చి చెప్పడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చూస్తే దాని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 11 ఏప్రిల్ 1919. ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇది ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంస్థ. కానీ దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది చూడండి, 1919. అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ ఆధారంగా దీని యొక్క ఏర్పాటు జరిగింది. సో ఒక విధంగా గమనిస్తే
ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ఏర్పాటు జరిగినప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ లేదు కదా, ఇప్పుడు ఉన్నది ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కదా. బట్ స్టిల్ ఇది ఉంది అని అంటే యుఎన్ఓకి స్పెషలైజ్డ్ ఏజెన్సీగా, అప్పుడు అది ఏమవ్వాలి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ యుఎన్ఓ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ యుఎన్ఓ. వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్గనైజేషన్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అత్యంత పురాతనమైన సంస్థ ఏది అని అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో ఫామ్ అయింది. ఎందుకు, యుఎన్ఓ ఫామ్ అయింది 1945లో కదా, ఆబ్వియస్గా. అందుకని విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ అని అడుగుతారు ఖచ్చితంగా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవా. తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క అధికార భాషలు గమనిస్తే ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్. పేరెంట్ ఆర్గనైజేషన్స్ గమనిస్తే దీనికి యుఎన్ జనరల్ అసెంబ్లీ, అలానే యుఎన్ ఈకోసాక్. తర్వాత దీనికి ఒకసారి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించింది, అంటే నోబెల్ శాంతి బహుమతి 1969లో. సో చాలా మంది అంతసేపు నోబెల్ పీస్ ప్రైజ్ అనగానే ఇండివిజువల్స్కి అంటే వ్యక్తిగతంగా వ్యక్తులకి మటుకే ఇస్తారు అని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు సంస్థలకు కూడా ఇస్తారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు, అలానే రెడ్ క్రాస్ సంస్థకు కూడా ఇచ్చారు. సో రెడ్ క్రాస్ సంస్థకి ఇప్పటివరకు 3 సార్లు ఇచ్చారు నోబెల్ పీస్ ప్రైజ్, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేషనల్ ఆస్పెక్ట్స్ లో సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ ప్లీ సీకింగ్ రివ్యూ ఆఫ్ వివిప్యాట్ ఈవీఎం వెరిఫికేషన్ వర్డిక్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వివిప్యాట్ ఈవీఎం ధృవీకరణ తీర్పును సమీక్షించాలి అని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆల్రెడీ ఒక వర్డిక్ట్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు, దాన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి, మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించండి అని అంటే సుప్రీంకోర్టుకి ఇంకా పని పాట ఏం లేదా అని రిజెక్ట్ చేసేసింది అనమాట. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఫుల్ ఫామ్స్ కానీ, మొట్టమొదటిసారిగా ఏ ఎన్నికల్లో ఉపయోగించారని కానీ, లేదు ఏ నియోజకవర్గంలో ఉపయోగించారని కానీ అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ కన్సిడరింగ్ ఈ ఇయర్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి, లోక్సభ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, అలానే ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో వివిప్యాట్ అంటే ఏంటి, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఈ వివిప్యాట్ని కొన్నిసార్లు విపిఆర్ అని కూడా అంటారు. చాలా మంది ఎక్కువగా ఆ వర్డ్ని యూజ్ చేయరు, ఎప్పుడు కూడా వివిప్యాట్ అనే అంటూ ఉంటారు. సో రేపు ఎప్పుడైనా ఎగ్జామ్లో విపిఆర్ వచ్చేస్తే మీరు ఇలా చూస్తారన్నమాట, అలా చూడకూడదు. అందుకే వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, విపిఆర్ అంటే వెరిఫైడ్ పేపర్ రికార్డ్. సో బేసిక్గా మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది ఒక పేపర్ స్లిప్లో వస్తుంది. సో ఇది బేసిక్గా ఎక్కడ జరుగుతుంది అంటే బ్యాలెట్ లెస్ ఓటింగ్లో జరుగుతుంది. బ్యాలెట్ లెస్ ఓటింగ్ అంటే ఏంటి, ఎక్కడైతే ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియలో బ్యాలెట్ పేపర్ అనేది లేదో అక్కడ ఈ వివిప్యాట్ని యూజ్ చేస్తారు. సో బ్యాలెట్ లెస్ అన్నప్పుడు ఒకటి ఏంటిది ఆస్పెక్ట్ వచ్చేది, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. సో మొన్న ఎవరైతే వెళ్ళి ఓటేస్తారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది కదా, మీరు వెళ్ళి బటన్లు ప్రెస్ చేస్తారు. సో మీరు ఎవరికి బటన్ అయితే ప్రెస్ చేశారో, ఏ పార్టీకి అయితే బటన్ ఓట్ వేసారో అది చూపిస్తుంది ఒక పేపర్ వచ్చి, దాంట్లో ఒక బాక్స్లో పడిపోతుంది, రైట్. సో ఆ పేపర్లో మీకు తెలుస్తుంది కదా మీరు ఎవరికి ఓటు వేసారో వాళ్ళకే వెళ్ళిందా ఓటు లేదా అని. సో అట్లా డిస్క్రిపెన్సీస్ ఏమన్నా ఉన్నా సరే అది చెప్తుంది అని. సో ఈ రెండు సరిగ్గా పని చేయడం లేదు అని సుప్రీంకోర్టులో కేసు ఇస్తే దానికి సంబంధించి అలా ఏం లేదో అవి బాగానే పనిచేస్తున్నాయని చెప్పింది సుప్రీంకోర్టు. దాన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి అని ఈసారి మళ్ళీ పిటిషన్ పెడితే అప్పుడు ఇంకా తోసిపుచ్చింది, తిరస్కరించింది. సో ఏదేమైనా వివిప్యాట్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు అని అంటే 2013లో నాగాలాండ్ స్టేట్లో నాక్సన్ అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యూజ్ చేశారు. అంటే నాగాలాండ్ స్టేట్ ఎలక్షన్స్లో యూజ్ చేశారు నాక్సన్ 2013 స్టేట్ వైడ్గా. అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి వివిప్యాట్ని ఎప్పుడు ఉపయోగించారు అంటే 2017లో గోవాలో యూజ్ చేశారు. అదే లోక్సభ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తే 2019 లోక్సభ ఎన్నికలు మొత్తం 543 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో లోక్సభకి సంబంధించి అక్కడ వివిప్యాట్ని యూజ్ చేశారు. సో విచ్ ఈస్ ద ఫస్ట్ లోక్సభ ఎలక్షన్ వేర్ వివిప్యాట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అంటే 2019 మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా వివిప్యాట్ని ఉపయోగించారంటే గోవా. ఫస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశారు అని అంటే నాగాలాండ్లోని నాక్సన్లో. తర్వాత ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, దీన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ యూజ్ చేశారు 1982లో కేరళలో నార్త్ పరవూర్ అని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో వివిప్యాట్ ఈవీఎం రెండు కూడా లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ యూజ్ చేయలేదు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి యూజ్ చేశారు. వివిప్యాట్ ఏమో నాగాలాండ్, ఈవీఎం ఏమో కేరళ. ఇది 2013 అంటే ఓకే, ఒక 10 సంవత్సరాల క్రితం లోపలే. ఇది చూడండి 1982. అలానే ఫస్ట్ స్టేట్ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఉపయోగించారు అంటే గోవాలో 1999. సో వివిప్యాట్ని రాష్ట్ర వ్యాప్తంగాను ఈవీఎంని రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి యూజ్ చేసింది గోవాలోనే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు గోవాలోనే చేస్తున్నారు వాళ్ళు, బికాస్ గోవా చాలా చిన్న రాష్ట్రం. సో చిన్న రాష్ట్రం కాబట్టి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఈజీగా చేయగలరు అందుకని.
అండ్ ఆబ్వియస్గా చిన్న రాష్ట్రం కాబట్టి ఎక్కువ పోలింగ్ స్టేషన్లు అవసరం ఉండదు. సో తక్కువ పోలింగ్ స్టేషన్లు ఉంటాయి కాబట్టి మెషిన్స్ని డిప్లాయ్ చేయడం చాలా ఈజీ, వాటి సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవడం కూడా చాలా ఈజీ. అందుకని ముందు వాళ్ళు అక్కడే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలానే ఈవీఎంస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఆల్ జనరల్ ఎలక్షన్స్ సిన్స్ 2014. సో అన్ని జనరల్ ఎలక్షన్స్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు, 2014 నుంచి అన్నిట్లో కూడా ఈవీఎంస్ని యూజ్ చేస్తున్నారు కంప్లీట్గా అన్ని జనరల్ ఎలక్షన్స్లో. వివిప్యాట్ మటుకు 2019 ఎలక్షన్స్ నుంచి ఇంట్రొడ్యూస్ అయింది లోక్సభ పరంగా. తర్వాత చూస్తే ప్రాజెక్ట్ టైగర్ విల్ డిస్ప్లేస్ 5.5 lakh ట్రైబల్స్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఈ ప్రాజెక్ట్ టైగర్ గురించి నిన్న భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో కూడా చూసాం. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పీడిఎఫ్ శివారెడ్డి లాజిక్స్ ఒక టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో దట్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో రివైజ్ చేసుకోవాలనుకున్నా, మరొకసారి చదువుకోవాలనుకున్నా ఈ కంటెంట్ స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మీకు అలానే ఉంటుంది. సో దట్ ఏమవుతుంది, ఒకటి వార్తల్లో ఏ అంశం ఉంది, అది కరెంట్ అఫైర్ ఎందుకు అయింది అనేది మీకు తెలుస్తుంది. రెండు, దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా మీకు అక్కడే ఉంటుంది. సో మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఏది ఏమైనా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నిన్న ఇంటర్నేషనల్ టైగర్ డే. ఇక్కడ చూడండి, ఇవాళ తేదీ అంతా జూలై 30 కదా, అంటే నిన్న జూలై 29 కదా. నిన్న అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఇంటర్నేషనల్ టైగర్ డే. ఎందుకు ఈ ఇంటర్నేషనల్ టైగర్ డే, ప్రాజెక్ట్ టైగర్ అంత ఇంపార్టెంట్ అని అంటే ప్రపంచంలో 75% ఆఫ్ ద టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నైతే పులులు ఉన్నాయో అందులో 75%, అంటే వరల్డ్ వైడ్ మొత్తం 100 పులులు ఉంటే 75 పులులు ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయి. విచ్ మీన్స్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ హైలీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఇన్ఫ్యాక్ట్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ కూడా. ఒక స్పీసీని కాపాడడానికి, ఒక జాతిని సంరక్షించడానికి చాలా భారీ స్థాయిలో చేపట్టిన కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ టైగర్. అలానే బాగా విజయవంతమైనది కూడా. అందుకే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా వరకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని అలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉన్నారు. సో ఎందుకైనా మంచిది, జూలై 29 రీసెంట్గానే అయింది ఇంటర్నేషనల్ టైగర్ డే. అండ్ మోర్ ఓవర్ నిన్న మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కనుక అందులో మనం ప్రధానమంత్రి మోదీ గారి యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం ఉందా, దాని యొక్క 112th ఎపిసోడ్లో డిస్కస్ చేసిన మేజర్ హైలైట్స్ గురించి కూడా డిస్కస్ చేశామా. అందులో కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు, రేపు జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్ డే ఉంది. భారతదేశం ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా పులుల యొక్క జనాభాని బాగా సంరక్షించగలుగుతోంది. ప్రపంచంలో 70-75% పులుల జనాభా ఇండియాలోనే ఉంది. ఇదంతా బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ బీయింగ్ పుట్ బై ద గవర్నమెంట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ టైగర్ ప్రొటెక్షన్కి సంబంధించి, ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించిన ఆయన 2-3 ఆస్పెక్ట్స్ మాట్లాడారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చెంచు తెగ ఏదైతే ఉందో వాళ్ళు టైగర్ ట్రాకర్స్గా బాగా పనిచేస్తూ ఉన్నారు అని. అంటే పులులు ఎటువైపు ఎక్కువగా ఉంటున్నాయి, లేదు ఎటువైపు వెళ్తున్నాయని వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నారు అని. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు బాగ్ మిత్ర కార్యక్రమం అని ఒకటి స్టార్ట్ చేశారు. సో ఇంజనరల్గా వాగ్ అన్న, బాగ్ అన్న అంటే టైగర్, మిత్ర అంటే ఫ్రెండ్. సో టైగర్ ఫ్రెండ్స్ అని చెప్పి యూపీలో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే టైగర్ అలానే హ్యూమన్ కాన్ఫ్లిక్ట్, అంటే పులులు మనుషుల దగ్గరికి రాకుండా, మనుషులు పులుల దగ్గరికి వెళ్లకుండా ఉండేలాగా చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రంథంబోర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఇంకో కార్యక్రమం కూడా చేపడుతున్నారు, విచ్ ఈస్ కుల్హడి బంద్ పంచాయత్. కుల్హడి బంద్ పంచాయత్. కుల్హడి అంటే ఏంటి, గొడ్డలి, యాక్స్. బంద్ అంటే ఏంటి, క్లోజ్ చేసేయడం, ఆపేయడం, స్టాప్ చేసేయడం అనమాట. సో బేసిక్గా ఆ ప్రాంతంలో గొడ్డలను ఉపయోగించడం ఆపేశారు. అలా ఆపేయడం వల్ల ఏం చేస్తారు, బేసిక్గా గొడ్డలు ఎందుకు యూజ్ చేస్తారు, చెట్లను నరకడం కోసం. సో ఇప్పుడు గొడ్డలు ఉపయోగించట్లేదు కాబట్టి వాళ్ళు అడవిలోకి వెళ్ళి చెట్లను నరకలేరు కదా. సో చెట్లు ఉన్నంతకాలం ఆ పులులు అడవిలోనే తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే చెట్లు అనేవి లేవో అప్పుడు మనుషుల దగ్గరికి వచ్చేస్తాయి ఈజీగా అవి. సో అట్లా ఈ కుల్హడి బంద్ కార్యక్రమం గురించి, చెంచు టైగర్ ట్రాకర్స్ గురించి, అలానే యూపీకి సంబంధించి బాగ్ మిత్ర కార్యక్రమం, వీటన్నిటి గురించి కూడా ఆ 112వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు. ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ టైగర్. కట్ చేస్తే మొన్న ఆదివారం రోజున 28వ తారీఖున మోదీ గారు అలా అన్నారా? ఇప్పుడు ఒక రిపోర్ట్ ఏమని చెప్తోందంటే ప్రాజెక్ట్ టైగర్ వల్ల 5,50,000 మంది గిరిజన ప్రజలు వాళ్ళ యొక్క ఇళ్ళని కోల్పోతున్నారు అని. మరి దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక డ్యామ్ కట్టినా, అడవుల నుంచి ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టినా, లేదు ఇట్లా ఏదన్నా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినా, లేదు రిజర్వ్ ఏరియాస్గా డిక్లేర్ చేసినా
వాళ్ళ ఉంటున్న ఇంటిని, బికాస్ గిరిజన ప్రజలు ఆబ్వియస్లీ అడవులను నమ్ముకుని బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా వాళ్ళు ఎప్పటి నుంచో అదే అడవులను నమ్ముకుని బతుకుతున్నారు కదా. ఇప్పుడు సో అండ్ సో ఫారెస్ట్ ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించిన ఒక టైగర్ రిజర్వ్గా, ఒక పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించడం వల్ల వాళ్ళు అక్కడ ఉండడానికి ఎలిజిబుల్ అవ్వరు. సో వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేస్తారు. ఇన్ఫాక్ట్ అంతెందుకు డ్యామ్స్ ఒకటే కాదు, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క అత్యంత ఎత్తైన విగ్రహం, ప్రపంచంలోని ది టాలెస్ట్ స్టాచ్యూ. అది కట్టడానికి దగ్గర దగ్గర 70,000 మంది గిరిజన ప్రజలను అక్కడి నుంచి డిస్ప్లేస్ చేసేసారు, అంటే వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు జస్ట్ ట్రై టు ఇమాజిన్ దిస్. మీరు కష్టపడి ఒక చోట ఉంటున్నారు, ఎవరో ఏదో చేయడానికి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఉండడానికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే హౌ డస్ ఇట్ యాక్చువల్లీ ఫీల్? మీరు ఇది మాది అని దాన్ని నమ్ముకుని దాంతోపాటు ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుని బతుకుతూ ఉంటే ఏదో ఒక కారణం చెప్పేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అంటే, మనం అంటే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాం. ఆఫ్కోర్స్ అంటే ట్రైబల్ చదువుకోవట్లేదు అని అలా అనట్లేదు. మనం అంటే ఉద్యోగం వీటి మీద ఆధారపడి వ్యాపారాల మీద ఆధారపడి ఉన్నాం. కానీ వాళ్ళు ఫారెస్ట్ని, అడవిని నమ్ముకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడవి నుంచి బయటకు చేసేస్తే జస్ట్ ఇమాజిన్ వాట్ దేర్ లైఫ్ విల్ బి. సో అప్పుడు వాళ్ళు సిటీస్ దగ్గరికి వచ్చేసరికి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. వాళ్ళకి ఎవరైనా జాబ్ గ్యారంటీ ఇస్తున్నారు, అట్లీస్ట్ ఫ్యామిలీకి ఒక్కరికైనా అట్లీస్ట్ ఒక జాబ్ గ్యారంటీ లేదు. పోనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారా, ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడతారు కాబట్టి ఇంత అని చెప్పి అట్లీస్ట్ సంవత్సరానికి ₹1,00,000 ₹50,000 అన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారా? వాళ్ళకి ఏమన్నా లేదు. వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ లాంటి స్కీమ్స్ ఉన్నాయా? లేదు. ఏముంది, సింపుల్గా తీసుకెళ్ళి వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనో లేదో ఏదో ఒక విధంగా షెడ్యూల్డ్ కేటగిరీ కింద మెన్షన్ చేస్తారు, మా పని అయిపోయింది అని వదిలేస్తారు. బట్ స్టిల్ మీరే అబ్జర్వ్ చేయండి, మనందరం ఒకవేళ ఒక కేటగిరీ కింద కన్సిడర్ చేయబడ్డా మళ్ళీ ఆ కేటగిరీస్ ఆన్ పేపర్ ఒకలాగా ఉన్న రియాలిటీలోకి వచ్చేసరికి మళ్ళీ దాంట్లో సబ్ డివిజన్స్ తీసుకొస్తారు. అంటే ముందేమో హిందువులంతా ఒకటి, మిగిలిన వాళ్ళంతా ఒకటి అంటారు. మళ్ళీ హిందువుల్లోకి వెళ్తే వీళ్ళంతా ఒకటి, మేమంతా ఒకటి అంటారు. మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తే మళ్ళీ దీంట్లో కూడా వాళ్ళు మా వాళ్ళు కాదండి, వీళ్ళు మా వాళ్ళు అలా అంటూ ఉంటారు. ఏంటి అసలు ఇది? సో ఏది ఏమైనా ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది? April 1, 1973. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ దీన్ని లాంచ్ చేశారని అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బికాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎక్కడైనా మాట్లాడుతున్నారు అంటే ఇట్ ఈస్ ఆఫ్ హై ఇంపార్టెన్స్. బికాస్ ఇండియాకి ఉండేది ఒక్క ప్రైమ్ మినిస్టర్, ఆయన మాట్లాడుతున్నారంటే ఇండైరెక్ట్గా ఇండియా మొత్తం మాట్లాడుతున్నట్టే లెక్క. సో ఆయన దీని గురించి మెన్షన్ చేశారంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ గెయిన్ ప్రామినెన్స్. సో 1973 April 1 లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ యొక్క మోటో ఏంటి? ఇండియా లీడ్స్ టైగర్ కన్జర్వేషన్. భారతదేశం పులుల సంరక్షణ చర్యలలో ముందుండాలి అని ఇన్ఫాక్ట్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్, అండ్ దిస్ ఇస్ అ హైలీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. తర్వాత ఈ ప్రాజెక్ట్ టైగర్ని బాధ్యత తీసుకుంటున్న డిపార్ట్మెంట్ విభాగం ఏది అని అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. కొన్నిసార్లు 2005 అని అంటారు, కొన్నిసార్లు 2006 అని అంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద అథెంటిక్ సోర్సెస్లో మనకి 2005 అనేది తెలుస్తూ ఉంది. అందుకని మీరు కూడా ఒకసారి డబుల్ క్రాస్ చెక్ చేసుకోండి. బికాస్ నేను క్రాస్ చెక్ చేసి ఇక్కడ చెప్తున్నాను 2005 అని, బట్ కొన్ని చోట్ల 2006 అని మెన్షన్ చేసి ఉంది ఆల్రెడీ. అందుకని మీరు ఒకసారి మళ్ళీ అఫీషియల్ సోర్సెస్లోకి వెళ్ళి మీ అంతటి మీరుగా కన్ఫర్మ్ చేసుకోండి, సో దట్ మీకు ఆ ట్రస్ట్ ఉంటుంది అని. సో బేసిక్గా టైగర్ టాస్క్ ఫోర్స్ అనే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటి వాళ్ళు ఇచ్చిన సలహా సూచన మేరకు ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని స్థాపించారు. అప్పటి నుంచి ప్రాజెక్ట్ టైగర్ని వీళ్ళు చూసుకుంటున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల యొక్క మంత్రిత్వ శాఖ ఏదైతుందో దాని ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రాజెక్ట్ టైగర్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకు అని అంటే 2023 April 1 మంత్రి చెప్పడం, తర్వాత June 23, 2023 అఫీషియల్గా నోటిఫికేషన్ ఇవ్వడం దట్ ఫ్రమ్ నవ్ ఆన్ ప్రాజెక్ట్ టైగర్ విల్ బి కన్సిడర్డ్ అలాంగ్ విత్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని. సరే ఈ డేట్లన్నింటినీ పక్కన పెట్టినా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2023 2023 సంవత్సరం నుంచి ప్రాజెక్ట్ టైగర్ని ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని కలిపేశారు. సో ఇప్పుడు మీరు ప్రతిసారి ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని పిలవాలి, లేదా ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ అని పిలుస్తారు. ఫండ్స్ కూడా అలానే రిలీజ్ చేస్తారు. సో అందుకని దీని గురించి డిస్కస్ చేస్తుంటే మీరు దీన్ని కూడా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఫైన్. సో ఏనుగుల యొక్క జనాభాని కాపాడడం కోసం 1992లో దీన్ని తీసుకొచ్చారు. సేమ్ మినిస్ట్రీ పరంగా రెండింటికి సేమ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అలానే ఇంటర్నేషనల్ టైగర్ డే ఎలా అయితే July 29 ఉందో అలా వరల్డ్ ఎలిఫెంట్ డే August 12. సో July 29 ఆల్రెడీ నిన్న అయిపోయింది కదా. అండ్ దాని థీమ్ కూడా మనం చూస్తే కనుక ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అని, అంటే ఇక చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని.
అండ్ ఆగస్ట్ 12th ఇది కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి, అండ్ మోరోవర్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటి గురించి ఏదో ఒక విధంగా ప్రస్తావనలు వస్తూనే ఉంటాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అలానే మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అలానే ఎస్ఐ, పీసీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ కాంపీట్ మైండ్స్ యాప్. మీరు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్లయితే మీరే ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ని ఇన్స్టాల్ చేయడానికి డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి కోర్సెస్ని చూడండి, కంటెంట్ని చూడండి. మీరు ఆఫ్లైన్తో పోల్చుకున్నా, ఆన్లైన్తో పోల్చుకున్నా ఇంతకన్నా బెటర్ క్వాలిటేటివ్ కంటెంట్ ఎక్కడా మీకు దొరకదన్న నమ్మకం మీకే వస్తుంది. మీరే అంటారు ఆ మాట. సో అప్పుడే మీరు పర్చేస్ చేయండి. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ నేను మీకు బిగినింగ్లోనే చెప్పాను, ఫెమిలియారిటీ కోసం ఇంకా పేర్లు మార్చలేదు అని. గూగుల్ ప్లే స్టోర్లో మటుకు మీకు ఇలా కనిపిస్తుంది. అలానే ఎక్కడైతే లోగోలు ఉంటాయో అక్కడ అన్ని చోట్ల మీకు ఇదే కనిపిస్తుంది. బట్ పేరు దగ్గరికి వచ్చేసరికి మీకు ఇలా కనిపిస్తుంది. ఇది టెలిగ్రామ్లో, ఇది ఇన్స్టాగ్రామ్లో, ఇది ఫేస్బుక్లో, ఇది వాట్సాప్లో, ఇది యూట్యూబ్లో. సో టెలిగ్రామ్లో మీకు భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క డైలీ పీడిఎఫ్, అలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తే వాటి యొక్క నోటీసులు కానీ నోటిఫికేషన్లు కానీ అక్కడ పెడుతూ ఉంటాము. అలానే ఇన్స్టాగ్రామ్లో మీకు రీల్స్ రూపంలో వాల్యుబుల్ కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత యూట్యూబ్లో ఇంగ్లీష్కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ అని, తర్వాత డైలీ దస్కా దమ్ అని, మధ్యాహ్నం 3 గంటలకి పోలీస్ యజ్ఞం అని, సాయంత్రం 7 గంటలకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అని, అలానే 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ అని. అది ఏదైనా అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఐపిసి అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, నాబార్డ్ అవ్వచ్చు, ఎఫ్సిఐ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్ అంటే ఆబ్వియస్గా తెలంగాణ, అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, బికాస్ మిగిలిన స్టేట్స్కి మనం ఎలిజిబుల్ కాము కాబట్టి. సో ఇట్లా ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే, ఈవెన్ ఒక్క వేకెన్సీ ఉన్నా, లేదు అది అప్రెంటిస్ రిలేటెడ్ అయినా సరే, వాటికి సంబంధించిన నోటీసుల దగ్గర నుంచి నోటిఫికేషన్ల వరకు అన్నిటికి సంబంధించిన మీకు అప్డేట్స్ డైలీ బేసిస్ మీద ఇస్తూ ఉంటుంది డైలీ జాబ్ అలర్ట్స్లో శివారెడ్డి లాజిక్స్ టీమ్, రోజు రాత్రి 9 గంటలకి. సో అందుకని వాటిని మిస్ చేసుకోవద్దు. బికాస్ ఈ ఎగ్జామ్లు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు జరుగుతుంటాయి. బట్ ఇవే కాదు కదా, ఇవి కాకుండా ఇంకా చాలా ఎగ్జామ్లు జరుగుతూ ఉంటాయి, మీకు తెలియవు. అందుకే అప్డేట్ అవుతూ ఉండండి ఆన్ డైలీ బేసిస్ ఆన్ 9 o'clock అనమాట. సో ఇక్కడతో ఇవాళ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో ముగుస్తుంది. సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ మళ్ళీ రేపటి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాం. అలానే గుర్తుపెట్టుకోండి ఒక మేజర్ ఆస్పెక్ట్. సో నిన్నటి నుంచి ద గేమ్ చేంజర్ సిరీస్ స్టార్ట్ అయింది. సో నిన్న అరిథమెటిక్ జరిగింది, ఇవాళ రీజనింగ్ జరిగింది. రేపు మళ్ళీ మన శివారెడ్డి సార్ అరిథమెటిక్ క్లాసెస్ తీసుకుంటారు లైవ్లో శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. సో నేను మీకు మరొకసారి చూపిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో శివారెడ్డి లాజిక్స్, ఇక్కడ మీకు రేపు అలానే ఎల్లుండి కూడా అరిథమెటిక్ అలానే రీజనింగ్కి సంబంధించిన లైవ్ క్లాసెస్ ఉంటాయి గేమ్ చేంజర్ సిరీస్లో భాగంగా. సో డోంట్ మిస్ ఇట్, అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా లైవ్ సెషన్లో సాల్వ్ చేసుకోండి. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, గుర్తుంది కదా మీరు అనుకున్నది గోల్, వేరే వాళ్ళు చెప్పింది కాదు. సో మీ గోల్కి మీరు ఖచ్చితంగా కష్టపడాలి, వేరే దారి లేదు దానికి. మీరు కాదుకూడదు అనుకుంటే యూ నో వాట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. బట్ గాడ్ ఫర్బిడ్ అలా అవ్వకూడదు నేను అనుకుంటున్నాను. మీ అందరూ కూడా కాన్ఫిడెంట్గా కాన్సన్ట్రేషన్తో బాగా ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. రేపటి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.